హాయ్ ఫ్రెండ్స్ దొడ్డు రవ్వ ఉప్మా చేస్తున్నా గోధుమ రవ్వతోటి. గిన్నె పెట్టుకున్నా. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు చేద్దాం, ఓకేనా. ఆయిల్ వేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నా కదా, జీలకర్ర ఆవాలు వేసిన. ఇప్పుడు పప్పులు వేసుకున్నా, మినపప్పు, శనగపప్పు. పల్లీలు ఎక్కువ తినరు, పల్లీలు వేసిన. చిన్న మంట మీదనే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇదైతే లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, చిన్న మంట మీదనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా. పొడుగ్గానే కట్ చేసి వేస్తాను, ఎందుకంటే ఇంట్లో అంకిల్కి కొంచెం ఘాటు అనిపిస్తుందని. ఇవైతే తీసి పక్కన పెట్టేస్తాడు, క్లియర్గా కనిపిస్తుంది, తీసి పక్కన పెడతాడని అట్లా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసిన. కొంచెం పెద్ద మంట పెడుతున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు తొందరగా కావాలి కదా, మంచిగా వేగిపోవాలి కాబట్టి. ఇప్పుడు కలమాకు తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసేసిన, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి వేగింది మంచిగా. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఒక్కటికి 2 పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద మంట పెడుతున్నా ఫ్రెండ్స్, పెద్ద మంట పెట్టిన. చూడండి మరగాలి, మరిగితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రవ్వ పోసేస్తున్నా. రవ్వ పోసేసి కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నా. ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకుందాం. చిన్న మంట పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఉప్మా చిన్న మంట మీద పెట్టిన అయిపోవచ్చు. చూడండి కొంచెం పెద్దగా పెట్టిన, మళ్ళీ అన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. ఒక 2 minutes అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, ఓకేనా. చూడండి ఇది కూడా బాగుంటుంది.
ఇంట్లో కర్రీస్ అయినా వేసుకొని తినొచ్చు, కారపొడిలు ఉంటాయి అవి అయినా వేసుకొని తినొచ్చు. ఓకేనా. మేమైతే ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుంటాము, కర్రీ వేసుకుంటే కర్రీ వేసుకుంటాము, లేదంటే మునక్కాయ కారపొడి చేసిన కదా, మునగాకు కారపొడి అది వేసుకొని తింటాము. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.